చూడండి ఇక్కడ ఆనాటి రోజులు తెచ్చిందన్నమాట. మళ్ళీ టీఎస్ఆర్టీసీ అని ఇట్లా ఉండేది, దాన్ని టీజీఆర్టీసీగా మార్చింది. ఈ టీజీ 4 సంవత్సరాలు ఉంటుంది ప్రజలారా, మనం భరిద్దాం అంతే. ఇక తర్వాత మళ్ళా ఈ రేవంత్ రెడ్డిని అంతా పోతాడు, మళ్ళా తెలంగాణ ప్రేమిస్తాడు ఓడొస్తాడు, అప్పుడు మనం దాన్ని మళ్ళీ టీఎస్ మార్చుకుందాం, దాన్ని తప్పేం లేదు. మళ్ళీ మార్చుకోవడం అంతే, కాగితాల మీద మార్చుకోవడం అంతే, ఏముండదు. సో టీఎస్ఆర్టీసీ లోగో ఇట్లా ఉంటుండే, ఇందులో మంచిగా కాకతీయ తోరణం ఉంటుండే, చార్ ఇట్లాంటివన్నీ ఉంటుంది. తెలంగాణ చిహ్నాలుగా ఉన్నటువంటి వాటిని తెలంగాణ అంటే ఏం గుర్తొస్తుందో అది ఇందులో కొంత ఇది వేసారు అనమాట. ఇప్పుడు దాన్ని టీజీఆర్టీసీగా మార్చారు కదా, ఇప్పుడు ఇట్లా టీజీఆర్టీసీ అని ఇట్లా ఈ విధంగా మార్చారు అనమాట. మరి టీజీఆర్టీసీ ఎట్లా ఎక్కడదయ్యా అంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు రాష్ట్రం విడిపోగానే అక్కడ ఏపీఆర్టీసీకి ఇట్లా చేసిండు. ఈ ఏపీఆర్టీసీలోకి వెళ్ళి ఈ కలర్లు మారినాయి, పచ్చగా అట్నే ఉంది, ఎందుకంటే రేవంత్ రెడ్డి రక్తంలో ఉంది పచ్చ. సో కాబట్టి ఆ పచ్చది మొత్తం అట్లనే లోపల పచ్చగా పెట్టి మిగతాది మొత్తం సేమ్ యాసిడ్గా పెట్టాడు అనమాట. సో కాబట్టి ఈ విధంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా టీఎస్ఆర్టీసీ లోగో ఉంటే, మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చినట్టుగా ఏపీఆర్టీసీ లోగోను పోలినటువంటి టీఎస్ఆర్టీసీ లోగోగా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. కాంగ్రెస్ వాడు తెలంగాణను ప్రేమిస్తోడు కాదు నాయన, మనం అనవసరంగా మోసపోయినాము. ఒక మూర్ఖుని తీసుకొచ్చుకొని ఎత్తున పెట్టుకున్నాం, మనం పిచ్చోని ఆ చేతిలో రాయి ఇచ్చినాం, ఆడు ఎవరిని కేసు కొడుతున్నాడో ఎవరిని చంపుతున్నాడో అర్థమవుతుంది. సో కాబట్టి ఈ విధంగా అన్ని మారిపోతా ఉన్నాయి కదా, సినిమా అంతా మారిపోతా ఉంది.